హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా రామాలయం చూపిస్తున్నాను. మా ఊరు రామాలయం ఇదైతే పాతూరులో ఉంది. మేము ఉంటుంది కొత్తూరులో. ఇంతకుముందు అందరు పాతూరులో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తూరికి షిఫ్ట్ అయిపోయారు ఇల్లు కట్టి. ఈ గుడిని కూడా పాతూరికి షిఫ్ట్ చేయాలి అని షిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే రాముల వారు వద్దు అని అన్నారు. స్వయంగా రాముల వారే. ఇంక ఈ గుడిని అయితే మొత్తం మళ్ళా నీట్గా చేపించారు. చూడండి ఈ గుడిని. ఇదిగోండి, ఇదే గుడి. కాకపోతే లోపల గర్భగుడిలో రాముడిని మాత్రం ఏం చేపిలా అది చేపించకూడదు. ఆ విగ్రహం అలాగే ఉండాలి. ఇప్పుడు రాముడిని ఆంజనేయ స్వామిని చూపిస్తాను. గోపురం చూడండి, పెద్దది. ఈరోజైతే శ్రీరామనవమి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇదిగోండి ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. ఈయనైతే ముందలే గోపురము. ఈ గోపురం అటు సైడ్ ఇటు సైడ్ ఫేసింగ్ ఉండిద్ది. రాముడు ఫ్రెండ్స్ పక్కన సీతాదేవి వాళ్ళందరూ కూడా ఉన్నారు, లక్ష్మణుడు. ఇక్కడ నుంచి క్లారిటీగా రావట్లేదు. హారతిస్తున్నాను ఇప్పుడు. అమ్మ అయితే ఇక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంది. మా తమ్ముడు ఇదిగోండి. అయితే మెయిన్ గేటు అయితే సైడ్ నుంచి ఇంతకుముందు మా నాన్నోళ్ళు ఉండేది అక్కడంట. మా నాన్నోళ్ళు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం చెట్లే ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే బ్యార్నీళ్ళు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇదైతే ఇంకో గేటు. అదైతే మా నాన్నోళ్ళు ఇంతకుముందు ఉన్న ప్లేసు. మీకు అటు వెళ్తే బ్యార్నీ మొత్తం కనిపిస్తుంది. గుడి వెనకాల ఉన్న చెట్టు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఇంతకుముందు ఏది ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం బండ కూడా ఇప్పించారు. ఆ షెడ్ కూడా ఇంతకుముందు ఉండేది కాదు. దసరాకు వచ్చినప్పుడు ఇలాగ లేదు గుడి. లైట్ కూడా పెట్టించారు. అదైతే బావి నీళ్ళు తాగడానికి. మొత్తం చెట్లే ఉన్నాయి చుట్టూరు.